జనసమూహములో ఒకడు బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టుకొని అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేను గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. ఆ మాట శిష్యుల్నే అన్నాడు అనుకుంటున్నారా? అయితే శిష్యులు కాకుండా ఇంకా జనసమూహం ఉన్నారు, వాళ్ళనే అన్నాడు అనుకుంటున్నారా? వాళ్ళనే అన్నాడు. సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసము లేని వారు మూర్ఖులంట. మూర్ఖుడికి ఏముండదు? విశ్వాసం ఉండదు. మూర్ఖుడికి ఏం కావాలి? వాడికి ఆధారం కావాలి. చూస్తేనే వాడు నమ్ముతాడు, చూడకపోతే వాడు నమ్మడు. మరి విశ్వాసం అంటే ఏంటి? చూడని దానిని నువ్వు నమ్మాలా. నువ్వు దేనినైతే చూడలేదో దానిని నువ్వు నమ్మాలి. ఒకవేళ నీకు స్వస్థత లేదు, ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు, తగ్గుతులే అని చెప్తున్నాడు. కానీ నువ్వేమి నమ్మాలి? ఏదో ఒక రోజుకి నాలో నుంచి ఈ రోగం పోతుంది అని నువ్వు నమ్మాల. ఏదో ఒక రోజు నా ఇంటిలో నుంచి అప్పులు పోతాయి అని నువ్వు నమ్మాలా. ఏదో ఒక రోజు నా ఇంటిలోనికి ఉద్యోగం వచ్చుద్దని నమ్మాలా. ఏదో ఒక రోజు నేను దీవించబడతానని నువ్వు నమ్మాలా. ఇవాళ ముందు అసలు మనుషులకు ఏమి చేత అవట్లేదంటే నమ్మటం చేత అవట్లా. క్రీస్తు యేసునందున్న వారైతే పైనున్న వాటినే వెదకుడి, ఏమని పైన తెలీదు. ఇక మనం చూస్తే భూలోకంలో ఎన్ని రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయో అన్ని మనకు కనపడుతున్నాయి. ఎవరు కావలసిన దాన్ని వాళ్ళు కోరుకొని సంపాదించుకొని ఆ ఉద్యోగాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి పైనున్న వాటిని వెదకండి అంటే పైన ఏమని తెలవట్లేదా? ప్రభుత్వములైనను అధికారములైనను ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు పైనుంచే వచ్చినాయి ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఎలాంటి అధికారాలు ఉన్నాయో ఇలాంటి అధికారాలు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. నువ్వేమి నమ్మాలి, ఏమి విశ్వసించాలి? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అధికారం కావాలి. అయిన మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయండి, పైన మంచి మంచి అర్హతలు ఉన్నాయి. ఏం పైన ఎత్తికే పని లేదు, కింద ఎత్తుకుంటామే. ఇవన్నీ 60 సంవత్సరాలు రాగానే నేను తీసి పక్కన వేస్తారు అంతే. ఎంత గొప్పోడు అయినా నేనేం చేస్తారు? తీసి పక్కన పెడతారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పైనున్న వాటిని వెదకుడి. వచ్చేసారు మీరు క్రీస్తులోకి, మీకు రక్షణ వచ్చేసింది, మీరు బాప్తిస్మంలోకి వచ్చేసారు, మీరు విశ్వాసంలోకి వచ్చేసారు. విశ్వాసంలోకి వచ్చి, రక్షణలోకి వచ్చి, బాప్తిస్మంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి క్రీస్తుని ధరించుకొని ఇంకా ఇక్కడ ఎత్తుక్కుంటారు. దేనికి? పైన బోల్డ్ అధికారాలు ఉన్నాయంట. 12 గోత్రాలకి తీర్పు తీర్చడానికి ఆయనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు అధికారాన్ని పొందేశారు. హల్లెలూయా. ఒకడు బాగొట్టుకున్నాడు. మరలా పౌలు గారిని పిలుచుకొని దేవుడు ఆయన దర్శించి యోధా పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? పౌలుకి ఇచ్చాడు. పైన బోర్డు అధికారాలు ఉన్నాయి. నేను పైకి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి అధికారం కావాలని నువ్వు ఇక్కడే అడగాలి. దేవుడు మన అందరినీ ఎందుకు పిలిచాడు? పరిపాలన చేయడం కోసం. తెలుసా మీకు? ఏం చేయడం కోసం? ఏలటం కోసం. క్రీస్తుతో కూడా ఏలుదుము. ఏలటానికి పిలుస్తున్నాడు మనల్ని. ఏం అర్థం కావట్లా. ఎంతవరకు ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను, ఇదే సరిపోతుంది. ముందు విశ్వాసం లేని మూర్ఖులంట పైన వాటిని నమ్మరంట. సరే, ఇక్కడేమన్నా నమ్ముతారంటే ఇక్కడ కూడా నమ్మరు. కాబట్టి యేసుప్రభువు ఏమంటున్నారంటే, అందుకు ఆయన, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ముందు నువ్వు విశ్వాసాన్ని తెచ్చుకుంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా నీ దగ్గరకు వస్తుంది. ఆశీర్వాదమైన వస్తుంది, ఉద్యోగమైన వస్తుంది, వివాహమైన వస్తుంది, దీవెనైనా వస్తుంది, ఏదైనా వస్తుంది నీ దగ్గరికి. ముందు నువ్వు విశ్వాసాన్ని సంపాదించు. ముందు విశ్వాసాన్ని సంపాదించకుండా బయలుదేరిపోయి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నువ్వు చేసిన ప్రార్థనలన్నీ మంచియే, మరి నీ దగ్గరికి ఫ్రూట్ ఎందుకు రావట్లా? ఫలం ఎందుకు రావట్లా? ముందు నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మాలి. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు ఇది నాకు అనుగ్రహించేశాడు అని నువ్వు నమ్మాలి. మీరు ప్రార్థించినప్పుడు
ప్రార్థించినవన్నీ మీకు దొరికినవని మీరు నమ్ముడి. ప్రార్థన చేస్తాము, నమ్ము. ప్రార్థన అయితే చేస్తున్నాం, నమ్మట్లా. ప్రార్థన అయితే చేస్తున్నాం, నమ్మలేకపోతున్నాం. యేసు ప్రభు వారు ఎంతకాలం మిమ్మల్ని సహించాలంటున్నాడు. ఇవాళ అన్ని సంఘాల్లో ఉన్నారు వీళ్ళు, ఎవరు విశ్వాసం లేని వాళ్ళు. ప్రార్థన చేస్తారు, అన్ని మాటలు చెప్తారు, అన్ని చెప్తారు, కానీ పొందుకోవడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది, ముట్టుకుంది. ఏమన్నాడు ఆయన? అమ్మా, నీ విశ్వాసం నిన్ను, అంటే యేసు దగ్గరికి వెళితే నాకు జరుగుద్ది. ఇప్పటి వరకు నేను ఎంతో మంది దగ్గరికి తిరిగాను, నాకు జరగలేదు, నాకు స్వస్థత రాలేదు. కానీ ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే మాత్రం నాకు దొరుకుద్ది అని విశ్వాసంతో వచ్చి ఆయనకు తెలియకుండా వస్త్రపు చెంగును ముట్టుకుంటే వచ్చేసింది హీలింగ్, స్వస్థత వచ్చేసింది. ఇలా మనం చూస్తే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరి గురించి ఆయన ఏమన్నాడంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నీకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసం లేకుండా అసలు నువ్వు దేవునికి ఎట్ట ఇష్టడు అవుతావు? ముందు వానిని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించాను గనక వాడు నేలపడి నొరుగు కార్చుకొని పొర్లుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. నాశనం చేయాలని మనుషుల్ని ఎక్కడ పడదోస్తుందంట దెయ్యం? రైలు కట్ల మీద పడేస్తుంది, లారీల కింద పడేస్తుంది, బస్సుల కింద పడేస్తుంది, కాలువల్లో పడేస్తుంది, ఫ్యాన్కి ఏలాడదీస్తుంది. త్వరకి ఇంట్లో ఉల్లిపాయ పొట్లు ఏలాడి తీసుకునేవాడు. అర్థమవుతుందా? ఎలాగైనా నాశనం చేయాలని దెయ్యము మనుషుల్ని అగ్నిలో పడేస్తుందంట. ఎంతమంది అగ్ని మీద పోసుకొని అంటించుకొని, ఎంతమంది వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? దెయ్యాల చేత పట్టబడ్డారు వాళ్ళు. విశ్వాసం లేదు, ముందు విశ్వాసం కావాలా. ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవనెను. చిన్నప్పటి నుంచి వాడిని వెంటాడుతూనే ఉంది దురాత్మ. ఎప్పటి నుంచి వెంటాడుతుందంట దురాత్మ? చిన్నప్పుడే అది స్నేహం కలుపుకొని నీకు ఎంత వయసు వచ్చినా కానీ నీ అనుమానం తిరుగుతానే ఉంటుంది. ఎప్పుడు దొరుకుతావా? నీళ్లలో పడేద్దామా, అగ్నిలో పడేద్దామా, మందులో పడేద్దామా, ఎక్కడో చోట పడేద్దామా తిరుగుతా ఉంటుంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మటం అనేది నీకు వల్ల అవ్వాలి. ముందు నువ్వు దాన్ని పట్టాలి. దేన్ని పట్టాలి? నమ్మకం అనే దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా ఏముండకూడదు? నమ్ముతున్నాను, నిజమే నమ్ముతున్నా. యేసయ్య వార్తలు వింటున్నాం, యేసయ్య సువార్తలు వింటున్నాం, యేసయ్య చెప్పినటువంటి బాధ అంతా వింటున్నాం, నమ్ముతున్నాం. అయితే లోపలేముంది? అపనమ్మకం ఉంది. ఏముంది? అపనమ్మకం నీలో ఉన్నంత వరకు నువ్వు ఎంత నమ్మినా వేస్టే. అపనమ్మకం అనే దాన్ని ముందు నువ్వు బయటిది. నువ్వు నమ్మింది లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. అపనమ్మకం అనేది నీ లోపల కూర్చుంది. ఎవరు అపనమ్మకాన్ని లోపల కూర్చోబెట్టారంటే బలహీనత, పరిస్థితులు, తారుమారైనటువంటి గజిబిజి జీవితం లోపల కూర్చొని ఏం చేస్తుందంటే, దేవుడు మంచోడలేగమ్మా, దేవుడు చేస్తాడులే, అందరికీ చేస్తున్నాడు, నీకు చేయడు, ఏం చేస్తా, చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితీవి అన్నాడు. పేతురు గారు లోపలేముంది? సందేహం ఉంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు తోమాతో. అంటే చూస్తేనే నమ్ముతాడంట, చూడకపోతే ఆయన నమ్మడంట. నమ్మటం అంటే ఏంటి? చూడకుండానే నువ్వు నమ్మాలి. నా ఇంటికి ఆశీర్వాదం వచ్చుద్ది, నువ్వు నమ్మాలి. నాకు స్వస్థత వచ్చుద్ది, నువ్వు నమ్మాలి. నా బిడ్డలకు వివాహాలు అవుతాయి, నమ్మాలి. నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, నమ్మాలి. నేను దీవించబడతాను, నువ్వు నమ్మాలి. ఆయన వాగ్దానం చేసిన తర్వాత నమ్మాలి నువ్వు. ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత నువ్వు నమ్మాలి. ఆయన దర్శనం ఇచ్చినా నువ్వు నమ్మలేకపోతే, ఆయన వాగ్దానం చేసినా నువ్వు నమ్మలేకపోతే, కాబట్టి చూడకుండానే నువ్వు నమ్మాలా. వాక్యం చెప్తుంది కనుక నువ్వు దానిని నమ్మాలి.
అపనమ్మకం అనేది నీలో ఉండకూడదు, సందేహం అనేది నీలో ఉండకూడదు. ఇంకా ఏమన్నాడు ఆయన నేను చూసి ఆయన చేతి వేళ్లలో నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా వేలు పెడితే గాని నేను నమ్ముతాను అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారు అన్యులు. అన్యులేంటి? వాళ్ళకి ముందు మూర్ఖులకి ఏంటి? వాళ్ళకి ముందు కనపడితే నీకు అపనమ్మకం ఉండకూడదు. ఏముండకూడదు? అపనమ్మకం ఉండకూడదు. సూర్యుడు కలుగును గాక అన్నాడు. లేదా అక్కడ ఉన్నాడా సూర్యుడు? సూర్యుడు వచ్చాడు అక్కడికి? ఎక్కడన్నా సూర్యుడు నడుచుకుంటూ వచ్చాడా? లేని సృష్టిలో శూన్యములో సూర్యుడు కలిగాడు. చంద్రుడు కలుగును గాక అన్నాడు దేవుడు. శూన్యములో చంద్రుడు కలిగాడు. నక్షత్రములు కలుగును గాక అన్నాడు. నక్షత్రములు శూన్యములో పుట్టిని. అంతే ఆయన మాట. దిస్ ఈజ్ పవర్ఫుల్ గాడ్ అన్నమాట. కాబట్టి ఎర్ర సముద్రం పాయలుగా మారిపోయింది, నువ్వు నమ్మాలి. యోర్దాను విడిపోయింది, నమ్మాలి. అగ్ని గుర్రాలు రథాలు భూమి మీదకి వచ్చినాయి, ఏలియాను ఎక్కించుకెళ్ళి, నువ్వు నమ్మాలి. ఆకాశం మోయబడింది, నువ్వు నమ్మాలి. నువ్వు వినగా 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 నీలోకి నమ్మకం అనేది వచ్చుద్ది. హల్లెలూయా. యేసయ్య నాకు కూడా చేస్తాడు, యేసయ్య నన్ను దీవిస్తాడు, యేసయ్య నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు. నీలోకి అది వచ్చింది. అది వస్తేనే నీ దగ్గరికి ఆ ఉద్యోగం వచ్చింది. నీ దగ్గర డౌట్లు ఉన్నాయి, ఏముంది? నీ దగ్గర ఏమున్నాయి? సందేహాలు ఉన్నాయి. నీ దగ్గర ఏమున్నాయి? అపనమ్మకాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడంటే భూమిని, ఆకాశమును, నక్షత్రములను, సూర్యుని, చంద్రుని కోటాను కోట్ల పాలపంతం తయారై ఉన్నాయి. మనం ఇక్కడే ఉన్నాం. మన చుట్టూ ఒక సూర్యుగాడు, ఒక చంద్రుడే కనపడుతున్నాడు. ఎక్కడో ఉన్న నక్షత్రాలు కనపడుతున్నాయి. అసలు దీన్ని వదిలి మనం పరలోకం పోయిన తర్వాత ఎంత కనపడుతుందో తెలుసా మీకు? ఎంత సృష్టి చేసి దేవుడు ఉన్నాడో తెలుసా మీకు? ఇంత చేసిన దేవుడు నీ జీవితంలో ఒక ఉద్యోగం ఇవ్వలేడా? నీ జీవితంలో ఒక పెళ్లి చేయలేడా? నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించలేడా? నీకు వచ్చినటువంటి దోమంత కూడా లేని రోగాన్ని తీయలేడా? ముందు నీకేం చేత అవట్లా? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి నీకు అలవాటైందే మోసపోవడం. ఆ మాసం కూడా ఎక్కడికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నమ్మానమ్మా దేవుడు చేస్తాడమ్మా. నువ్వు నమ్మలా. నీ లోపల ఏముంది? డౌట్ ఉంది. నీ లోపల ఏముంది? సందేహం ఉంది. నీ లోపల ఏముంది? అపనమ్మకం ఉంది. ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో, ఆయన ఊరిలో కానానులో ఆయన గొప్ప కార్యాలు చేయలేకపోయాడంట. ఎందుకు చేయలేకపోయాడు? ముందు నమ్మట్లా. ఏమనుకుంటున్నారు? నాకు పేడ చేశాడమ్మా, నాకు శాడ చేశాడు, నాకు బల్ల చేశాడు. వడ్రింగ్ ఆయనగా వడ్రింగ్ పని నేర్చుకున్నాడు కదా. వడ్రింగ్ యేసోబు గారు ఎలా ఉన్నాడు? వడ్రింగ్ పని చేస్తున్నాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నాడు కనుక, ఆ ఇంట్లో పుట్టి పెరిగాడు కనుక వడ్రింగ్ పని నేర్చుకున్నాడు. మరి కొద్ది కాలంలోనే ఆయన యేసోబు గారు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబ బాధ్యత, ఆ తల్లిని పోషించుకునే బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆ పని నేర్చుకున్నాడు కనుక ఆ పనిని చేశాడు. యేసోబు కొడుకేగా, మరేమో కొడుకేగా, పేటలో చాటలో చేసి అమ్ముకునేవాడేగా. ఇంత తేలిక చూశారంట. అందుకని గుడ్డోడుగానే ఉన్నాడు, రోగస్తుడుగానే ఉన్నాడు, కుంటోడుగానే ఉన్నాడు. నువ్వు ఆయన దేవుని సేవకుడు, ఆయన పలికింది జరుగుద్దని నువ్వు నమ్మాలి. ముందు నమ్మటం నీకు చేత అయితే అప్పుడు. చాలా చోట్ల కొంతమంది నన్ను చూసి నమ్మినోళ్ళు ఉన్నారు. నమ్మినోళ్ళకి నమ్మినట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బోళ్ళు మంది బయటికి వెళ్తే బోళ్ళు మంది ఉన్నారు. నమ్మినోళ్ళ కల్లా దేవుడు చేసి పెడుతున్నాడు. నమ్మనోడి కల్లా ఏమి లేదు, ఏమి ఉండదు. ఏసై ఇంటి దగ్గరే, ఏసై ఊర్లోనే, ఏసై ద్వారా ఎవరికి ఏం లేదు కదా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏసైని మనం చూసామా? కానీ చూడలేదు మనం. కానీ మనం చూడకపోయినా ఆయన మనం దేవుడని, దేవుని కుమారుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మహాదేవుడని మనం నమ్ముతున్నాం. కాబట్టి మనం ఎవరమే? ధన్యులము. కాబట్టి మన లోపల రోగం ఉంది, పోవాలి. రక్షకుడిని నమ్మావు, దేవుడిని నమ్మావు, దేవుని కుమారుడిని నమ్మావు, మహాదేవుడిని నమ్మావు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు భూమిని అంతా చేశాడని నమ్మావు. నీ రోగం పోద్దని మాత్రం నమ్మవు నువ్వు. నాకు ఆశీర్వాదం అవుతుందని మాత్రం నమ్మవు నువ్వు. నా ఇల్లు దీవించబడిద్దని మాత్రం నమ్మవు. ఎన్ని నమ్ముతావు?
చాలా మంది అన్నీ నమ్ముతారండి, కానీ ఇంటిలో కరువు బాధని నమ్మరు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చింది ఒక సేవకుడి భార్య. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత, అయ్యా అప్పులైపోయాము మేము, నా పిల్లల్ని అప్పులోడు పట్టుకెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పులు అంటే దెయ్యమే. ఎవరో ఇప్పుడు కత్తి ఉందండి, కత్తి చాకు ఉంది. ఆ చాకు ఎవరి దగ్గర ఉంటే హానికరం, ఎవరి దగ్గర ఉంటే ఉపయోగకరం చెప్పండి. ఆ చాకు మూర్ఖుడి దగ్గర ఉందనుకోండి హానికరం. ఆ చాకు ఉపయోగకరమైన వాళ్ళ దగ్గర ఉంటే ఇంట్లో ఉంది చాకు, చక్కగా ఉల్లిపాయలు కూరగాయలు అన్ని కోసుకొని మంచి వంట చేస్తారు, అందరం కలిసి తినొచ్చు. అదే చాకు దుర్మార్గుడి దగ్గర, దుష్టుడి దగ్గర, బాగా ఎక్కువైన దగ్గర ఉంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడన్నా కోసుకుంటాడు, ఇంకేమన్నా పొడుస్తాడు. అవునా? ఇప్పుడు చాకు చెడ్డదా లేకపోతే మనుషులు చెడ్డోళ్ళ? చాకు ఎప్పుడు అలాగే ఉంటది. రాజుగారి దగ్గర కత్తి తెగుద్ది, అర్థమవుతుందా? దిక్కుమాలోడి ఇంట్లో కత్తిపేట కూడా తెగుద్ది, ఏదైనా తెగుద్ది. చాకు తప్పేం లేదు. సరే, డబ్బులు ఉన్నాయి, జాగ్రత్తగా దాచుకునేవాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, జాగ్రత్త లేని వాడి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర డబ్బు నిలబడుద్ది? వీడు దుమారం 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 ధూళి చేసేస్తాడు కదా, వాడి దగ్గర డబ్బు నిలవదు. ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు ఒకటే. ఎవరి దగ్గర ఉన్న డబ్బు? ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు ఒకటే. అర్థమవుతుందా? నీళ్లు జాగ్రత్తగా ఎవరైతే వాడతారో వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని వాడగలుగుతారు. నీళ్లే వాడతాం రానటువంటి నీవు ధనాన్ని వాడలేవు. అట్లాగే చాకు ఎలాగో ధనం ఎలాగో విశ్వాసం కూడా అలాగే. విశ్వాస దగ్గర ఉన్న విశ్వాసం ఏమో ఆశీర్వాదాలు తెచ్చిపెట్టుద్ది, దీవెనలు తెచ్చిపెట్టుద్ది, ఇంట్లో ఉన్న కరువుని, అప్పుని, రోగాల్ని తోలేస్తుంది. అవిశ్వాస దగ్గర కూడా విశ్వాసం ఉంది. ఏముంది? నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. ఎంతమందిగా చేసావు కానీ నమ్ముతున్నాను. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమంటున్నాడు. అంటే లోపల ఏం కూర్చుంది? విశ్వాసే. నువ్వు రక్షించబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, బల తీసుకుంటున్నావు, ప్రభు సేవ చేస్తున్నావు, ప్రభు కోసం కానుకలు ఎత్తున్నావు, ప్రభు పరిచయం చేస్తా ఉన్నావు, దేవుని బిడ్డవే నువ్వు. కానీ నీ దగ్గర ఏముంది? విశ్వాసమే. కానీ సందేహం ఉంది నీ దగ్గర. ఏముంది? మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో, ఈ అప్పులను మింగేస్తాయేమో. అందుకని సందేహం వద్దు, అపనమ్మకం వద్దు. నేను చూస్తే నేను నమ్ముతానని నువ్వు అనుకోవద్దు. ప్రార్థన చేసినప్పుడు అవన్నీ మీకు దొరికినవని మీరు నమ్మేసాయి. యేసయ్య చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. నేను ఒక మంచి స్థితిలో ఉంటానని దావీదు నమ్మాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కించయ్యా అన్నాడు. మంచి ప్రార్థనాపరుడైపోయాడు. మంచి ప్రార్థనాపరుడైపోయిన తర్వాత మంచి ప్రార్థనాపరుడే దేశాన్ని చక్కగా పరిపాలించగలుగుతాడని దావీదును కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు? రెండో స్టెప్, రాజుని చేశాడు, మహారాజుని చేశాడు. హల్లెలూయా. గొర్రెలు ఎక్కడ, మహారాజు ఎక్కడ? విన్నారా? గొర్రెలు ఎక్కడ, మహారాజు ఎక్కడ? మరి దావీదును అంతగా దీవించిన దేవుడు, సొలొమోనును దీవించినటువంటి దేవుడు, సంసోనును దీవించిన దేవుడు, సమూయేలును దీవించిన దేవుడు నిన్ను దీవించలేకపోతున్నాడా? దేవుని దగ్గర ఏం లేదు. ముందు నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? చేస్తాడు, వచ్చుద్ది, దీవించబడతాను, నాకు కావాల్సింది నాకు దొరుకుద్ది అని పెట్టుకొని ఉంటావు, ఉండవా? మరి అట్లాగే నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు చేస్తాడని నమ్మావు, నువ్వేం చేయాలి? నువ్వు ఎదురు చూడ. హల్లెలూయా. దీవించబడిపోతావు, ఆశీర్వదించబడిపోతావు. హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎందుకు నమ్మేవాళ్ళు? నమ్మటం నువ్వు చేతనవ్వాలి. నమ్మటం అనే దాన్ని నువ్వు స్వతంత్రించుకో. దేవుడు నిన్ను దీవించి పంపించేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగా.